Hi friends, hello andarki. So welcome to my channel Shannu Vlogs Official. So ee roju video vachesi మీ అందరికి చాలా యూస్ఫుల్ గా ఉండబోతుందన్నమాట. సో అన్ని విషయాలు మీరు నా గురించి మరింత తెలుసుకోబోతున్నారు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనమాట. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఈడి ఇన్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ ప్రాసెస్లో నాకు చాలా స్ట్రగుల్స్ అయ్యాయి. సో అవన్నీ చెప్పలేను కాబట్టి కొన్ని మాత్రమే మీతో షేర్ చేసుకుంటానమాట. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద క్వాలిఫికేషన్, సో నేను బీకామ్ కంప్యూటర్స్ చదివేటప్పుడు నేను ఒక 5-6 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి చేశాను అనమాట. టు ఎర్న్ అనదర్ ఇన్కమ్ సోర్స్ అనమాట. వేరే ఇన్కమ్ సోర్స్ కోసం అని చెప్పేసి స్టడీస్కి కానీ లేదా దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అలా వర్క్ చేయడం అయితే జరిగింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే చేశాను. ఐ థింక్ రిసెప్షన్గా వర్క్ చేశాను అండ్ సేల్స్, టెలికాలింగ్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో అనేది వర్క్ చేశాను అనమాట. సో అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చేసి ఒక బీఎడ్ కంప్లీట్ అయిపోతున్న టైంలో నాకు ఒక చిన్న ఆఫర్ అయితే వచ్చిందనమాట. సో బీఎడ్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు, ఈ ఫీల్డ్ వచ్చేసి దేనికి రిలేటెడ్ అని చెప్పేసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో బీఎడ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ఇన్ టు ద టీచింగ్ ఫీల్డ్ అనమాట. సో నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో స్కూల్ అనేసరికి మనం ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అనమాట. సో ఒకటి ప్రైమరీ ఉంటుంది, ఒకటి సెకండరీ ఉంటుంది. సో నా ఫ్రెషర్ కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ దేనికి సరిపోతుంది, నేను దేని నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి చూసుకుంటే నేను ప్రైమరీలో స్టార్ట్ చేసి నెక్స్ట్ అక్కడ నుంచి సెకండరీకి వెళ్తూ ఉంటానన్నమాట. సో వీ కెన్ సీ ఇన్స్టెంట్ గ్రోత్ అనేది చూసుకోవచ్చు. సో ఏదైనా ప్రైమరీ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్ పెరిగే దాని తర్వాత నాకు వచ్చిన సపోర్టివ్ టీచర్ అనే జాబ్ని నేను ఒక 8 to 9 months అనేది చేశానన్నమాట. సో ఆ సపోర్టివ్ టీచర్ జాబ్కి స్టార్టింగ్ వచ్చేసి ఒక 8K to 10K ఉంటుందన్నమాట. సో అంత శాలరీలో అయినా కానీ నేను ఎలాగోలా ఇబ్బంది పడి సో 8 to 9 months అనేది కంప్లీట్ చేశాను. ఐ థింక్ అట్లీస్ట్ వీ నీడ్ వన్ ఇయర్ ఉండాలనుకుంటా ఎక్స్పీరియన్స్. సో నేను ఒక 8 months చేశాను. 8 months to 9 months చేసి ఉంటాను. ఒక 15 days అట్లా గ్యాప్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత కూడా నేను ఇంకా చాలా జాబ్స్ అనేవి ట్రై చేయడం జరిగింది. బట్ నాకెందుకో అంత ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఐ థింక్ నాకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఉంది, కావాల్సిన టాలెంట్ ఉంది. సో మెయిన్ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే కనుక ఏమేమి ఉండాలి అని చూసుకుంటే నాకు వచ్చేసి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చిల్డ్రన్తో డీల్ చేసే విషయం కాబట్టి సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ అనమాట. సో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. సో వాట్ ఎవర్ మీరు ఏదైతే అది క్లాస్ రూమ్లో చేయడానికి ఉండదు. సో ఫస్ట్ టీచర్ అండ్ స్టూడెంట్ కమ్యూనికేషన్ కాబట్టి సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో అవైతే మంచిగా ఉండాలన్నమాట. సో అదొకటి చూస్తారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిహేవియర్ అనమాట. సో మన బిహేవియర్ మంచిగా ఉంటేనే చిల్డ్రన్ని కూడా మనం ఒక మంచి బిహేవియర్లో అట్లా హ్యాండిల్ చేస్తూ ఉండగలం అనమాట. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 things అనమాట. ఫస్ట్ థింగ్ పేషెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ బిహేవియర్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా స్టూడెంట్స్ అంటే మనం అన్ని హెల్దీ హ్యాబిట్స్ కానివ్వండి లేదా డిసిప్లిన్ కానీ అవన్నీ నేర్పించాలి కాబట్టి ఆ 8 to 9 months నాకైతే చాలా బాగా హెల్ప్ అయినాయి. ఏ విషయంలో అంటే బేసిక్స్. సో బేసిక్స్ చిల్డ్రన్స్తో ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లం తీసుకొచ్చినా మనం ఎలాంటి సొల్యూషన్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలాంటి మెయిన్ చిన్నవన్నమాట నాకు అర్థమైనాయి ఆ 9 monthsలో. సో నెక్స్ట్ దాని తర్వాత జరిగిన మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. సో ఐ బికేమ్ అ ప్రైమరీ టీచర్ అనమాట. సో ప్రైమరీ టీచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సపోర్టివ్ టీచర్ అనమాట. సో అట్లా ఆ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఐ బికేమ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇప్పుడు కూడా మాటలు కొంచెం అటు ఇటు అవుతున్నాయి. సో అంత కష్టపడి అన్ని 9 to 8 months నేను కష్టపడి అంత నేర్చుకున్న తర్వాత నాకంటూ ఒక ఐడెంటిటీ రావడం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను కంటిన్యూస్గా స్కూల్ ఫీల్డ్లో ఉండి ఒక క్లాస్ టీచర్ అయ్యాను. ఒక క్లాస్ రూమ్కి ఒక 36 to 40 చిల్డ్రన్ ఉంటారనమాట. సో వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అనేది
ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఈజీ థింగ్ అని నాకు చాలా బాగా అర్థమైంది. సో ఇక్కడ ఏ జాబ్ అయినా ఏదైనా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనల్ని మనం మౌల్డ్ చేసుకోగలము. నెక్స్ట్ తర్వాత వేరే వాళ్ళని మౌల్డ్ చేయడానికి కూడా మనకి మంచి సపోర్ట్ అయితే దొరుకుతుందన్నమాట. సో వై డిడ్ ఐ చూస్ దిస్ ఫీల్డ్ అని మీరు క్వశ్చన్ మార్క్ మీకు వచ్చే ఉంటుంది ఈ పాటికి. సో ఇట్ ఈజ్ నాట్ ఆప్షన్ లేక అయితే జాయిన్ అవ్వలేదు. సో ఇట్స్ లైక్ సంథింగ్ డిఫరెంట్ టు మీ అనమాట. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ ఈ లైఫ్ అంతా కంప్లీట్ చేసుకుని ఉంటాం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ నేను ఏదైనా నేర్చుకోగలను అనే నమ్మకం అనేది నాకు వచ్చిందనమాట. సో అందుకని నేను జాయిన్ అవ్వటం జరిగింది. సో జాయిన్ అయిన 8-9 months సో అలా గడిచిందనమాట. సో 8 to I think 8K to సమ్ అరౌండ్ లైక్ 15K వరకు ఆ సపోర్టివ్ టీచర్ ఉన్నప్పుడు ఆ రోల్కి నేను అంత అయితే ఎర్న్ చేసుకోగలిగాను. సో 8 to 15K నాకు ఫస్ట్ 8K వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అయ్యేది. బికాజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ రోజుల్లో ఎలా ఉందో అది మీకే తెలుసు. అండ్ గ్రాసరీస్ కానివ్వండి, లేదా మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి, మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ, లేదా మెడిసిన్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే ఎమర్జెన్సీకి మాత్రం మన పాకెట్లో అమౌంట్ అయితే కంపల్సరీ ఉండాలి. కాబట్టి సో ఐ థాట్ సంథింగ్ బిగ్ అనమాట. సో ఇక్కడే ఆగిపోతే ఎలాగా, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకేమన్నా చేయాలి, ఇంకా చేయాల్సింది ఉంటుంది, నాకు ఆ స్టామినా ఉందని చెప్పి నేను బిలీవ్ చేశాను. సో అందుకే నేను ఈరోజు ఇంత పొజిషన్లో ఉండగలిగాను. అండ్ ద నెక్స్ట్ సో గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేయడం జరిగిందనమాట. సో ట్రై చేద్దామని అనుకున్నాను, ఒకసారి ట్రై చేశాను. సో గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రైవేట్ జాబ్కు ఉన్న డిఫరెన్స్ అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు. సో గవర్నమెంట్ జాబ్లో ఇంకా 1 time సెటిల్మెంట్, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అంటారు. సో అలా ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది కదా. సో అట్లాగే నేను కూడా అనుకుని ట్రై చేయడం జరిగింది. బట్ ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా నేను నేర్చుకోవాలి అనేది నేను డిసైడ్ అయ్యాను. సో ఐ థింక్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా బాగా నేర్చుకోవచ్చు, ఇంకా చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఐ నీడ్ స్టిల్ మోర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ప్రెజెంట్ అయితే సో స్ట్రగుల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక నేను జాబ్ చేస్తున్నాను ఒక పర్టికులర్ టైంలో అని చెప్పాను కదా మీకు. సో ఆ టైంలో కూడా నాకు అసలు ఎన్ని స్ట్రగుల్స్ అంటే చెప్పాను కదా, కొన్నే చెప్తాను, అన్నీ అయితే చెప్పలేనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేశాను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేవి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేది, వెళ్ళలేకపోయేదాన్ని. బట్ ఐ షుడ్ గో అనమాట. సో ఎవరు ఏం చెప్పినా ఎన్నన్నా ఏం జరిగినా కానీ యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఎట్ ఎ పర్టికులర్ టైం అనమాట. సో మన లైఫ్లో మనం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు, ఏదైనా సరే ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్ అనేది. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. సో అది ట్రాన్స్పోర్ట్ అనమాట. సో నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎక్కడ జాబ్ చేసినా ఏ టైంకి పర్టికులర్ టైంకి ఉండాలన్నా, పర్టికులర్ టైంకి హౌస్కి రీచ్ అవ్వాలన్నా, సో ఇట్లా చాలా ఇబ్బంది అయ్యేదన్నమాట. అసలు నేను మెయిన్ ఈ టీచింగ్ దానికి ఫీల్డ్ని చూస్ చేసుకుంది దేనికంటే టైమింగ్స్ అనమాట. టైమింగ్స్ అనేవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ చీకటి పడే లోపల ఇంట్లో ఉండొచ్చు అనమాట. సో అట్లా అని కూడా కాదు, బట్ టైమింగ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏ జాబ్ చేసినా మనం ఫస్ట్ టైమింగ్స్ చూసుకుంటాం. అంటే ఈ టైం టు ఈ టైంకి అయితే మనకి కుదురుతుంది అనమాట. సో ఇట్లా చూసుకుంటూ ఉంటాం కదా. సో ఇట్లాగే నేను కూడా టైమింగ్స్ చూసి ఫస్ట్ ఇంప్రెషన్ నాకు టైమింగ్సే బాగా నచ్చాయి అనమాట. సో అట్లా ట్రాన్స్పోర్టేషన్కి నాకు చాలా ఇబ్బంది అయ్యేది. బికాస్ పేరెంట్స్ జాబ్కి పేరెంట్స్ వెళ్ళిపోతారు. సో నేను వెళ్ళేసరికల్లా ఒక్కొక్కసారి నాకు ఏం ఉండేవి కాదు, ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఏం ఉండేది కాదు. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఓన్ వెహికల్ కూడా లేదు. సో చాలా ఇబ్బంది పడేదాన్ని. అట్లానే ఒక్కొక్కసారి 1 kilometer 2-3 up to 3 kilometers నడిచిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్. సో ఈ టీచింగ్ జాబ్లో సో ఇంటర్వ్యూస్ అనేవి ఎలా ఉన్నాయంటే, సో నార్మల్ జాబ్స్కి ఉండే ఇంటర్వ్యూస్ వేరు, అండ్ ఈ జాబ్లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా టోటలీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, మెయిన్ వాళ్ళు చూసేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మాత్రమే చూస్తారనమాట. సో ఇంకా వీళ్ళ దగ్గర ఫర్దర్గా ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, సో
ఈ పర్టికులర్ పర్సన్ సో ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే కనుక సో మన స్కూల్కి వీళ్ళు ఎట్లాగో ఉపయోగపడతారు, వీళ్ళ నుంచి మనం ఎంతవరకు మన చిల్డ్రన్ అనేది నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారు, ఓన్లీ సబ్జెక్టే వీళ్ళకి తెలుస్తుందా, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా వీళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఈ ఇంటర్వ్యూలో అనేది వీళ్ళు మన గురించి తెలుసుకుంటారనమాట. సో ప్రతి ఇంటర్వ్యూలో జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటిది అని అంటే కనుక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. సో ఇదొక్క క్వశ్చన్ తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, విచ్ ఆర్ రిలేటెడ్ టు మీరు ఒక పర్టికులర్ టీచర్ అనుకోండి, మీకు ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది కదా, సో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కానివ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ పాస్ అయిన ఒక 1 or 2 డేస్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు ఏ సబ్జెక్ట్కి రిలేటెడో ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందో ఎగ్జామ్ అనేది, సో ఈ ఎగ్జామినేషన్ టీచర్స్కి కూడా అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ప్రో లెవెల్లో ఉంటుందన్నమాట. సో టీచర్స్కి వచ్చేసి ప్రో లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేసి. సో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది అని అంటే, సో ఈ 2 స్టెప్స్ అయితే ఫాలో అయ్యారు, మీరు కంప్లీట్గా సక్సెస్ అయిపోయారు అనుకుంటే కనుక నెక్స్ట్ డెమో సెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో వాట్ ఎవర్ మీరు బయట జాబ్స్ చూసుకుంటే కనుక ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ పాస్ అయితే మీకు డైరెక్ట్ జాబ్ ఉంటుంది, జాయినింగ్ లెటర్ అట్లా ఇస్తారు. బట్ దీంట్లో వచ్చేసి యూ హ్యావ్ టు గివ్ అన్ ఇంటర్వ్యూ అనమాట, ఇంటర్వ్యూ అటెండ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఈ ఎగ్జామ్ కూడా రాయాలన్నమాట. సో ఫస్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ స్కిల్స్ అనేది అబ్జర్వ్ చేస్తారనమాట, ఎంతవరకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. సో ఆ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్గా మీరు అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఇంకా డెమో ఉంటుందన్నమాట. సో ఆ డెమోలో ఏం జరుగుతుందంటే ఒక పర్టికులర్ క్లాస్ రూమ్లో ఇంతమంది టీచర్స్ అని చెప్పేసి ఉంటారనమాట. సో ఇట్ ఈజ్ విత్ స్టూడెంట్స్ ఆల్సో, అది స్టూడెంట్స్తో కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ కానివ్వండి లేదా వేరే టీచర్స్ కానివ్వండి, మీ సబ్జెక్ట్కి రిలేట్ అయిన టీచర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఉంటారు డెమో సెక్షన్లో. సో ఆ డెమో సెక్షన్లో కూడా మీరు చూస్ చేసుకున్న టాపిక్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, మీ ప్రజెంటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఓన్గా వాళ్ళ సైడ్ నుంచి ఏం క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నారో వాళ్ళు ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ అనమాట. మీరు వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర టక్ అని ఆన్సర్ సమాధానం అయితే ఉండాలన్నమాట. సో అలా గనక మీరు ఇవ్వగలిగినప్పుడు సో వాళ్ళు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది టెస్ట్ చేస్తారనమాట. సో నార్మల్గా ఇంటర్వ్యూలో నార్మల్గా టెస్ట్ చేస్తారు, బట్ ఇక్కడ డెమోలో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకు అని అంటే స్టూడెంట్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు రివర్స్లో టీచర్స్ని. సో టీచర్స్ కూడా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలిగినట్టు ఉండాలి అనమాట. సో అంతేగాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ నౌన్స్ అని చెప్పుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో నౌన్ గురించి చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నేను వాట్ ఈజ్ నౌన్, వాట్ ఈజ్ దిస్ అని అడుగుతాను. మేడం హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ అన్నాడు, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళలేదు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ అనేది. సో బ్రీఫ్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మేడం దీనికైతే ఇట్లుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీనికైతే ఇట్లా ఉండాలి కదా, మరి అప్పుడేం చేయాలి అని అడుగుతారు. సో వెంటనే టీచర్ నేను రేపు చెప్తాను, నేను తర్వాత చెప్తాను అనేలా ఉండకుండా సో అట్లానే సేమ్ ఈ టీచర్స్ కూడా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతారు, వెంటనే ఆన్సర్ వచ్చేలాగా మనకి ఆన్సర్ యాక్షన్ టు రియాక్షన్ లాగా ఆన్సర్ వచ్చేయాలి, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేయాలన్నమాట. సో మీరు ఇంత పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే ఇంత ప్రాసెస్ ఉంటుంది టీచింగ్లో, బికాజ్ జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నవేడేస్. అసలు పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు ప్రతి విషయంలోనూ. సో టీచర్స్ కూడా ఇంకా డబల్ ఇంటెలిజెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ని తట్టుకోగలగాలి కాబట్టి సో ఇట్లాగనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం.
సో మనం చూసుకుంటే కనుక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో పర్టికులర్గా మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు చూస్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసి దాని మీద వర్క్ చేసి మీరు దానికోసం ట్రై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏదైనా సో మీకు నచ్చింది కనుక మీరు ఎప్పుడైనా జాబ్లో చూస్ చేసుకుంటే కనుక, చాలామంది అలా చేయరు, ఉన్న జాబ్ చేసేస్తూ ఉంటారు. సో అట్లాగా మీకు నచ్చింది చూస్ చేసుకొని దాని మీద వర్క్ చేసి తర్వాత దానికోసం మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో మీ ఇష్టం ఏంటనేది మీ ప్యాషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిని చూస్తుంటాం మనము. సో యూట్యూబ్ కొంతమందికి ప్యాషన్, కొంతమందికి టీచింగ్, కొంతమందికి చాలా రకరకాల ప్యాషన్స్ ఉంటాయి కదా, డ్యాన్స్ కానీ సింగింగ్ కానివ్వండి. సో ఆ పర్టికులర్ ప్యాషన్ మీద మీరు అట్లా అంత ప్యాషనేట్గా ఉండాలన్నమాట. సో మీ వర్క్ పట్ల మీకున్న ప్యాషన్నే మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. సో మనం ఏ జాబ్ చేసినా మెయిన్గా చూసుకునేది రెస్పెక్ట్ అనమాట. సో నేను ఎన్ని జాబ్స్ చేసినా దొరకని రెస్పెక్ట్ నాకు ఈ ఫీల్డ్లో నేను ఇప్పుడు ప్రజెంట్ చేసే జాబ్లో నాకు దొరికిందనమాట. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ ఏంటంటే, సో అందరికీ ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందో తెలీదు, మీకు కూడా ఆఫ్ కోర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక 1% ఎక్కువే ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. సో ఆ విషయంలో నేను అచీవ్మెంట్ అనేది చేసుకున్నానని చెప్పేసి నాకు చాలా మంచి విషయం అనేది జరిగింది. సో ఇలాగే ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇట్లానే అందరూ లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఎట్ ద ఎండ్ రిజల్ట్ మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా గివ్ అప్ ఇవ్వకుండా ప్రతిదీ మీకు వచ్చిన ఆపర్చునిటీనైనా మీ ముందు ఉన్న ఒక దారినైనా మీరు చూస్ చేసుకోండి. ఆ డెస్టినీని రీచ్ అయ్యే వరకు మీరు కంపల్సరీ కష్టపడండి. సో మీరు అనుకున్నది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది, మీరు చేసుకోగలరు. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.